నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏది టచ్ చేయకూడదు అదే టచ్ చేసావు. చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయకూడదు, ఆ రోజు టచ్ చేసావు, 11 వేట్లకు దిగిపోయావు. మళ్ళీ ఈరోజు ప్రతిపక్షంలో ఉండి అదే తప్పు చేస్తున్నావు. అదే చంద్రబాబు నాయుడు గారి గురించి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒక్కసారి ఇంకా నీ పరిస్థితి ఏంటో ఇంకా ప్రజలు నిర్ణయించాలి. మేము ఒకటే కోరుకుంటున్నామండి, ఇలాంటి వాళ్ళు మాట్లాడి పట్టించుకొని మేము రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ చెప్తున్నా, సంస్కారం లేనివాడి గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఈరోజు అతను ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాడన్న సంగతి అర్థమవుతుంది. పులివెందల్లో ఎప్పుడైతే ఓటమి ముందే స్మెల్ చేసి దానికి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడానికి ఈ రకంగా మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు పులివెందుల ప్రజలు కానీ కడప జిల్లాకి నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదండి. ఈరోజు పులివెందులకి నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదండి. అటువంటిది అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు పులివెందుల ప్రజలు పట్టం కట్టారు, తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. దాన్ని ఈరోజు స్వాగతించాల్సిందే.